పురాణనిధయే విష్ణవే నమః. పరం బ్రహ్మైవాజ్ఞం భ్రమపరిగతం సంసరతి తత్ పరోపాధ్యాలీడం వౌసమసుభస్యాస్పదమితి శృతిన్యాయాసేతం జగతి వితతం మోహనమిదం తమోయనాపాస్తం సహి విజయతే యామునమునిః. శ్రియకాంతో వరగుణగణైకాస్పదవతుః హతాశిషావజ్య పరమఖ పదో వాంగ్మనసయోః. అభూమి భూమిర్యో నదృశాం ఆదిపురుషో మనస్తత్పదాబ్దే పరిచరకర్తం భవతు మే. ప్రణమ్య శిరసాచార్యాన్ తదాదిష్టేన వర్త్మన బ్రహ్మసూత్రపదాంతస్థ వేదాంతాద్భ ప్రకాశ్యతే. శ్రీమదష్టాక్షరీ క్షేత్రనిలయం కరుణానిధిం శ్రీమద్వైకుంఠనారాయణం సదా సముపాశ్రయే. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం వేదాంత దేశంలో 79వ సూత్రంలో ప్రవేశిస్తున్నాం. గతి శబ్దాభ్యాం తథా హి దృష్టం లింగం చ. గతి శబ్దాభ్యాం తథా హి దృష్టం లింగం చ. ఈ సూత్రానికి గతి అని అంటాం. గతి అంటే ఏమిటంటే గచ్చతి ఇది గతి, పోతూ ఉంటుంది అంతే. అదే గతి. ఏమిటో వీడి గతి అంటుంటాం చూసారా, వాడి గతి ఏమిటో అంటుంటాం. అంటే ఏమిటి, వాడు ఏం పోతాడో, ఎక్కడికి పోతాడో, ఎలా పోతాడో అన్నట్టుగా. అట్లాగే మన గతి ఏమిటి అని అంటే మనం ఎక్కడికి పోతామో, ఎలా వెళతామో, ఏం చేస్తామో తెలియదు అనమాట. గతి అని అంటే ఆ విధంగా తెలియకుండా, అంటే ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడాను మనం తెలియకుండా ఏవో తిరుగుతూ ఉంటాం. అటు ఇటు అటు వెళ్తుంటాం, ఇటు వస్తుంటాం, ఇటు వెళ్తుంటాం, అటు వెళ్తూ అటు తిరుగుతూ ఉంటాం అన్నమాట. ఏమిటయ్యా మనకి గతి అని అంటే, మనకి తెలియకుండా ఈ విధంగా ఏదో విధంగా అటు ఇటు ఇట్లా తిరుగుతూ ఉంటాం మనం. ఈ తిరగటం అనేటువంటి దాని చేత ఆ గతి అనే దాని శబ్దాభ్యాం, గతి శబ్దాభ్యాం అన్నారు. గతి ప్లస్ శబ్ద. ఈ ప్రతిరోజు కూడాను మనకి ఈ గతి శబ్దాభ్యాం అంటే ఆ తిరుగుతున్నప్పుడు మనకి ఏం అనిపిస్తుందంటే మనతో పాటు సంచరిస్తూ ఉంటుంది. ఇందాక శ్రీమన్నాచార్య స్వామి వారు అంటారు చూసారా, మనకు తెలియకుండానే ఉచ్ఛ్వాస నిశ్వాస కూడా జరిగిపోతుంటాయి ఇవన్నీ అని చెప్పి. అట్లాగే మనం ఆ విధంగా గతి అటు ఇటు సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడాను మనలో మనల్ని పరామర్శిస్తూ ఉండేటువంటిది ఏమిటి అంటే ఈ యొక్క గతి ప్లస్ దహరాకాశం. మన కడుపులో ఉన్నది చూసారా, అది. ఈ దహరాకాశాన్ని ఎప్పుడూ కూడాను పరామర్శిస్తూ ఉంటుంది అది. కాబట్టి ఏంటి, ఎట్లా ఉన్నావు, బాగుందా, అరిగిందా, కరిగిందా, తరిగిందా, ఆకలిస్తుందా, ఎప్పుడు కావాలి ఏం అన్నట్టుగా గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట అది. ఈ నడక అనేటువంటిది, మనం అటు ఇటు సంచరించడం అనేటువంటిది ఈ విధంగా మనకి దహరాకాశం అంటే ఏంటి, ఆ హృదయాగ్ని మనకి ఏ విధంగా అయితే మనల్ని పరామర్శిస్తూ ఉంటుందో ఈ శబ్ద సమానాధికరణంగా మనకి ఏం తెలియబడుతుంది అంటే ఇదేనండి బ్రహ్మలోకం అంటే. బ్రహ్మలోక శబ్దం అనేటువంటిది ఇందులోనే ఉంది, ఈ దహరాకాశంలోనే. అంటే అయమాత్మ బ్రహ్మ అని చెప్పబడినట్టుగా ఈ దహరాకాశంలోనే, హృదయాకాశంలోనే, హృదయంలోనే, ఆత్మలోనే పరమాత్మ ఉన్నాడు, ఆయనే పరబ్రహ్మము అని ఆయన చూస్తున్నాడు అనమాట మనల్ని. ఇంకా ఎంతసేపు తిరుగుతావు, ఆకలిస్తుంది కదా, అన్నాని పదా అని చెప్పి పిలుచున్నట్టుగా
ఈ సంచరిస్తున్నప్పుడు మనలో కలిగేటువంటి ఈ బ్రహ్మలోక శబ్దం చేత తథాహి అట్లాగే అదేవిధంగా దైవ అంటే వేరొక చోట అంటే ఇంకొక చోట గమనం అంటే అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, అట్లా ఇట్లా ఈ విధంగా ఎక్కడికి వెళుతున్నా కానీ మనతో పాటు వెంట జంటగా తిరిగేటువంటిది ఏమిటి? ఈ దహరాకాశం కూడాను, హృదయాకాశం కూడాను ఇది కనిపిస్తోంది. అది లేకపోతే మనకి ఏ గతి లేదు. పైగా అది లింగంచ అంటే ప్రతిరోజు మన గమనము ఆగమనము మొదలైనటువంటివి ఈ బ్రహ్మలోక శబ్దాలు ఇవన్నీ కూడా ఏమిటంటే సూచికాలు, మనకి తెలియజేస్తున్నాయి. ఏం తెలియజేస్తున్నాయి అని అంటే అది చూడాలి మనం ఇప్పుడు. ఈ విధంగా దహరాధికరణంలో తెలియని సకల ప్రజలకు కూడాను ప్రతిదినము కూడాను గతిని కల్పిస్తున్నది, వినిపిస్తున్నది. అయినా కూడా వాళ్ళకేమీ తెలియదు. ప్రతిరోజు కూడా నిద్రపోతున్నారు. నిద్రలో ఎక్కడికి పోతున్నావయ్యా అంటే చెప్పలేరు. ఎన్ని సంవత్సరాలుగా నిద్రపోతున్నావయ్యా, ఎన్ని సంవత్సరాల నుంచి నిద్రపోతున్నావు, నిద్రలో ఎక్కడికి వెళుతున్నావు వాళ్ళు చెప్పగలరా? తెలియదు. ఏమోనండి అడుగుడిపోయాను, అమ్మయ్యా వచ్చావా అని లేచి వచ్చానండి అన్నమాట. ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వచ్చావు అంటే తెలియదు. అంటే మనము అశ్వతంతులం, మనం సంచరిస్తున్నాం కానీ అటు ఇటు ఇటు అటు ఏమిటో మనకు తెలియదు. ఇక్కడ ఈ బ్రహ్మలోకానికి ఈ యొక్క మనలో సంచరిస్తున్నటువంటి బ్రహ్మలో ఈ శబ్దానికి వాటి చేత మనకి ఈ హృదయంలో ఉన్నటువంటిది పరమాత్మయేనా, దహరాకాశం అంటే హృదయాకాశం అనేటువంటిది పరబ్రహ్మ భగవంతుడేనా అనేటువంటిది అనిపిస్తుంటుంది, తోస్తుంటుంది అనమాట. ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు చూడండి. అస్మిన్ దహరాకాశే సర్వాసాం ప్రజానాం అజానతీనాం అహరహ యాగతి శ్రూయతే యశ్చ దహరాకాశ అవమర్శ రూపైః తచ్చబ్ద సమానాధికరణతయా ప్రయుక్తః బ్రహ్మలోక శబ్దః తాభ్యాం దహరాకాశః పరం బ్రహ్మ ఇది అవగమ్యతే. అనుకున్నాం కదా, ఈ దహరాకాశంలో ఉండి ఎక్కడికో వెళ్ళాను వచ్చాను, అబ్బాయి ఇప్పుడు నిద్రలోకి పోయానండి అంటే ఆహా నిద్రలోకి వెళ్ళిపోతే ఎంత హాయిగా ఉంది, నిద్రలోంచి ఇప్పుడు బయటకు వచ్చానండి అనుకుంటూ ఎక్కడికో వెళుతున్నాను. మన గతి ఏమిటంటే ఎక్కడికి వెళుతున్నామో తెలియదు, వస్తున్నామా అంటే మళ్ళీ ఎక్కడికి వస్తున్నామో ఏమిటో తెలియదు. కానీ ఈ రెండింటికి సమానాధికరణ్యం ఉంది, రెండు కూడా ఒకటే అన్నట్టుగాను. తద్యథా హిరణ్యనిధిం నిహితం అక్షేత్రజ్ఞా ఉపర్యుపై సంచరంతో న విందేయుః ఏవమేవ ఇమా సర్వా ప్రజా అహరహ గచ్చంత్యః ఏతం బ్రహ్మలోకం న విందంతి అనృతేన హి ప్రత్యూఢాః. చక్కని బ్రహ్మాండమైనటువంటి ఒక శృతిని చూపిస్తున్నారు. ఈ శృతి వినిపిస్తున్నారు చూడండి ఎంత చక్కగా అవుతున్నారో. ఏమిటంటే ఒక ఇల్లు ఉందండి, ఒక పేదవాడి ఇల్లు ఒకటి ఉంది, లేదా ఒక గృహస్థుడి ఇంట్లో ఉంది, ఇల్లు ఉంది. ఆ ఇంట్లో లోపల ఏదో పాతి పెట్టబడి ఉంది. ఎప్పుడో ఎవరో ఏదో పాతి పెట్టారు. ఏమిటంటే దొంగలు ఎత్తుకుపోతారేమో అని చెప్పేసి అప్పుడు ఏదో బంగారాలు రత్నాలు అన్నీ కలిపేసి దాన్ని ఆ ఇంట్లో దాచిపెట్టి ఉంచారు. ఆ ఇంట్లో అడుగున అట్లా బంగారు నిధి హిరణ్య నిధి అనేటువంటి ఉన్నది అన్న సంగతిని అక్షేత్రజ్ఞా అంటే తెలియని వాళ్ళు, ఇక్కడ బంగారు పాత్ర ఉన్నది, ఇక్కడ మనం తవ్వితే మనకి తెలిపిస్తుంది అనే విషయం తెలియని వాళ్ళు ఏం చేస్తుంటారు? క్షేత్రజ్ఞాన స్వభావం లేని వాళ్ళు, అంటే ఇక్కడ బంగారము అనేటువంటిది ఉన్నది, బంగారు రత్నాలతో కూడా నిధి అనేటువంటిది ఉన్నది అని తెలియని వాళ్ళు ఏం చేస్తుంటారండి? సంచరంతి గతి. వాళ్ళ గతి ఏమిటి? అక్కడే తిరుగుతుంటారు, అటు ఇటు ఇటు అటు తిరుగుతుంటుంటారు. ఏంటయ్యా తిరుగుతున్నావు ఏమిటంటే, అదేనండి నేను చాలా కాలం గడవాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి నాకు, ఇవన్నీ గడవాలంటే ఎంతో డబ్బులు కావాలి, అవన్నీ ఎట్టా వస్తాయని ఆలోచిస్తున్నాను, ఏం చెయ్యాలని చూస్తున్నాను ఏదో అని అనుకుంటాడు అన్నమాట. ఇట్లా ఆచరిస్తూ సంచరిస్తూ సంచరిస్తూ ఆలోచిస్తూ చిస్తూ 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 చింతనమే పని అన్నమాట. అదే వాడి గతి. ఎంతకాలం ఆలోచించినా కానీ
జాగ్రత్తగా ఉంటే నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు ఒకటి సంచరించేస్తావా? జాగ్రత్త. అమ్మో 1వ తారీఖు అంతే, ఒక్కసారి 3 కలిసి వచ్చి మేము ఉండిపోతాయి అన్నమాట. నీ ఇష్టం వచ్చేట్టు హాయిగా నువ్వు అటు ఇటు తిరుగుతానంటే అది కుదురుతుందయా? ఇవాళ ఎన్ని పనులన్నీ ఉన్నాయి. పాలవాడు డబ్బులు అవుతున్నాడు, అందరికి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి. పిల్లలు ఏడుస్తున్నారు, వాళ్ళకి బట్టలు లేవుట, ఒళ్ళు లేవుట, ఇవన్నీ చేయాలి. ఏం చేయాలి? నువ్వేమో ఏమీ చేయకుండా పట్టించుకోకుండా ఊరిని హాయిగా అటు ఇటు తిప్పుకుంటూ తిరుగుతున్నావేమిటి అని అంటే ఏమవుతుంది? అబ్బా అసలే ఏమీ తెలియక ఏంటి కష్టమా అని చెప్పి నేను అటు ఇటు తిరుగుతూ గతి ఏమిటి అని అనుకుంటుంటే ఇంకా ఎక్కువ అన్నమాట. మూలిగేటువంటి నక్క మీద ఇంకా తాటిపండు వచ్చి పడింది అన్నట్టుగా. అక్షేత్రజ్ఞ అక్కడే వాడి కిందే నిధి ఉన్నది అనే సంగతి తెలియనిటువంటి క్షేత్రజ్ఞాన స్వభావం లేని వాళ్ళు ఏ విధంగా అయితే ఆ తెలియని వాళ్ళు ఉంటారో, ఉపరి అంటే దాని మీదే మళ్ళీ అటు ఇటు సంచరంత, ఉపరి సంచరంత, అలా పైన తిరుగుతూ ఉండి కూడాను నవిందేయు తెలుసుకోలేరు. ఎలా అయితే వాడు తెలుసుకోలేరు, ఏవం ఈ విధంగా సర్వాహ ప్రజాహ ఈ ప్రజలందరూ కూడాను, జీవులందరూ కూడాను, సమస్త జనులు కూడాను అహరహ అంటే అహరహ అంటే అహహ అంటే రాత్రి అనమాట. రాత్రిళ్ళు ఏం చేస్తుంటారు? నిద్రపోతుంటారు అన్నమాట. గుర్రలు పెట్టి నిద్రపోతుంటారు ఒక్కోసారి. ఆ సుషుప్తి సమయంలో ఏం చేస్తున్నారు? ప్రతిరోజు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు అని అంటే అహరహ గచ్చంతః అంటే ఎక్కడికి వెళ్తున్నారు? పరమాత్మనే పొందుతున్నారు వాళ్ళు. ప్రతిరోజు పరమాత్మను పొందుతున్నప్పటికీ, పరమాత్మ దగ్గరికి వెళుతున్నప్పటికీ, పరమాత్మ దగ్గరికి వస్తున్నప్పటికీ కూడాను వీళ్ళు ఏతం ఈ దహర శబ్దానికి వాచ్యమైనటువంటి బ్రహ్మలోకం, లోకం అంటే లోక్యత ఇది లోక అంటే చూడబడేది. లోకము అంటే అర్థం ఏమిటి? అది చూడబడుతున్నది కాబట్టి అది లోకం అనబడుతున్నది, చూడబడుతున్నది కాబట్టి అది లోకము అనబడుతుంది. కాబట్టి మన చేత చూడబడేటువంటిది పరబ్రహ్మము. మన ఇద్దరిలో మనం ఎక్కడికి వెళ్ళిపోయి దేన్ని చూసి అయితే వస్తున్నామో అది ఏ పరబ్రహ్మము అని అర్థం. నా విందంతి అయినా కానీ ఆ విషయం వాళ్ళకి తెలుసుకోలేరు. రోజు చూస్తూనే ఉంటారు, రోజు వెళ్తుంటే కానీ తెలుసుకోలేరు. అట్లాగే అనృతేన అంటే ఆ కర్మ చేత ఏం చేద్దాం? వాడి గోచిగుండ దరిద్రులాగా తిరుగుతూ ఉంటాడు అంతే. వాడి గుడిసెలోనే కింద ఎక్కడ బంగారు దిగుతుంది కదా వాడికి తెలియదు. వాడు ఎన్ని సంవత్సరాలు సరే అట్లాగే ఏడుస్తూ ఏడుపు వాడితో అక్కడే దిగుతున్నట్టుగా ఉంటాడు అనమాట వాడు. కారణం ఏమిటంటారు? వాడికి జ్ఞానం లేకపోవడం. అదే వాడికి అక్కడే కనుక బంగారు నిధి ఉన్నది అన్న సంగతి ఆ జ్ఞానం కనుక వాడికి కలిగి ఉంటే వాడు అట్లా ఉంటాడండి. ఇప్పటిదాకా తిరిగినటువంటి వాడు కాస్త బాజా భద్రయ్య లాంటి వాడు రాజా భద్ర అయిపోయినట్టే. అలాగే ఏతం ఈ దహరాకాశాన్ని ఎలాగైతే తెలుసుకోలేని వాడు అటు ఇటు సంచరిస్తున్నారు, ఈ కర్మ చేత ప్రత్యూఢాహ అంటే ఒక ఆచ్ఛాదన అనేటువంటిది లేని వాళ్ళు. అలాగే ఇంకొక చోట కూడా ఏం చేస్తారు? ఆ భగవంతుడిలోనే ఇట్లాంటి గమనం కూడా కనిపిస్తుంటుంది. విడుతుంటుంటారు, చూస్తుంటుంటారు, మాట్లాడుతుంటారు, వస్తుంటుంటారు, మళ్ళీ వచ్చిపోతుంటుంటారు. ఏవమేవ ఖలు సౌమ్య ఇమా సర్వాః ప్రజాః అంటున్నాట. ఏవమేవ ఏవం ఈ కొటేషన్ ఎక్కడుంది? ఏవం రూపం గమనం దృష్టం ఏవమేవ ఖలు సౌమ్య ఇమా సర్వాః ప్రజాః సతి సంపద్య సతః ఆగచ్చామహే ఇది. ప్రతిరోజు వెళ్తున్నాము, చూస్తున్నాము, వస్తున్నాము అన్న సంగతి కూడా మర్చిపోతారు వాళ్ళు. ఎక్కడికో ఏమిటో కూడా తెలియదు. తథా బ్రహ్మలోక శబ్దశ్చ పరస్మిన్ బ్రహ్మణి ఏవ దృష్టః.
ఆ బ్రహ్మలోకము అనేటువంటి భగవంతుడిని చూడటం అనేటువంటిది, ఆ బ్రహ్మము మన చేత చూడబడేటువంటి ఆ బ్రహ్మం అనేటువంటిది ఉన్నప్పుడు కూడాను బ్రహ్మణి ఏవ దృష్ట, ఆ బ్రహ్మమునందే ఆ బ్రహ్మాన్ని మనం మన చేత చూడబడింది. ఏష బ్రహ్మలోక సమ్రాట్ ఇది ఉవాచ, ఈ బ్రహ్మలోకమే ఈ సమస్తమునకు సమ్రాట్ అని చెప్పి మనకి చెప్పబడుతున్నది. ఇది లింగంచ అంటే దిస్ ఈజ్ కరెక్ట్ అన్నమాట. మా భూత్తు అన్యత్ర దర్శనం, ఇది ఎక్కడికోవడదు, ఇక్కడే ఉంది, ఇదే అని చెప్పి వినిపిస్తున్నారు అనమాట. దీనికి ఏం చెబుతున్నారు, దాన్ని సమర్థిస్తున్నారు అనమాట. సచ్చబ్దవాచ్యుడైనటువంటి ఆ పరమాత్మ నుండి ఆగచ్చామహే, మనం వస్తున్నాం, ఆ పరమాత్మ దగ్గరికే వెళుతున్నాం, మన గతి అలా వెళ్ళటం రావటమే అని తెలిసినప్పటికీ కూడాను దాని గురించి మనకు తెలియదు. అస్మిన్ ప్రకరణే సర్వాసాం ప్రజానాం శ్రూయమాణం అహరహ గమనం బ్రహ్మలోక శబ్దశ్చ ధరాకాశస్య పరమాత్మత్వే పర్యాప్తం లింగం చ శబ్దః అవధారణే ఏతత్ ఏవ పర్యాప్తం ఇత్యర్థః. అంటే స్వతంత్రుడైనటువంటి ఈ విధంగా పరమాత్మయే స్వయంగా చెప్పాడు. ఏమని? లింగంచ అన్నాడు. లింగంచ అంటే అర్థం ఏంటంటే ఈ శబ్దం మనకి అవధారణార్థం అన్నారు. అవధారణ కోసం అంటే గట్టిగా అవును అని దాన్ని సమర్థించడం అనమాట. అట్లా ఇంకో చోట చూడాడు, ఎక్కడా కూడాను ఏమి చూడలేనప్పటికీ కూడాను మనకి ఉన్నది, అందరి చేత వినబడుతున్నప్పటికీ కూడాను, ప్రతిరోజు కూడా గమనం అనేటువంటిది ఉన్నప్పటికీ కూడాను, ప్రతిరోజు ఆగమనం అనేది ఉన్నప్పటికీ కూడాను అది మనకు తెలియట్లేదు. కాబట్టి ఈ దహరాకాశం అనేటువంటిది పరమాత్మయే అనడానికి సరిపోతుంది అని చెప్పి లింగం, లింగం అంటే ఒక లింగ సూచకం అన్నమాట, ఒక నిర్ధారణమైనటువంటి ఒక సూచన అని ఈ సూత్రార్థం. తరువాత అశీతి 80వ సూత్రం. ధృతేశ్చ మహిమ్నో అస్యాస్మిన్ ఉపలబ్ధేః. ధృతేశ్చ, ధృతేశ్చ అంటే అస్య ధృతేః, ధృతేశ్చ మహిమ్నో అస్య అస్మిన్ ఉపలబ్ధేః. అస్య ధృతేః అంటే అస్య అంటే ఈ జగత్తు యొక్క, ధృతేః ధరించడానికి, ఈ జగత్తు యొక్క జగత్తును ధరించడానికి, మహిమ్నః ఆ పరమాత్మ యొక్క మహిమ యొక్క, అస్మిన్ ఈ దహరాకాశంలో, ఉపలబ్ధేః మనకి ఇలా ఉపలభ్యం అవటం వలన, దొరకటం వలన ఈ దహరాకాశం అనేటువంటిది ఏమిటి అంటే పరమాత్మయే. ఈ సమస్త జగత్తును ధరించగలిగినటువంటి వాడు ఎవరు? పరమాత్మయే. కాబట్టి ఆ పరమాత్మ యొక్క మహిమ ఏమిటంటే ఈ హృదయాకాశంలో ఉండి కూడాను సమస్తమును ధరిస్తున్నాడు. కాబట్టి ఇలా భరించగల సామర్థ్యం ఎవరికి ఉంది? పరమాత్మకు మాత్రమే ఉంది. కాబట్టి ఈ ఉన్నది పరమాత్మయే అని ఈ సూత్రార్థం. ధృతి అని అంటే అర్థం ఏంటంటే ధరించటం. దేని ధరించడం? సమస్త జగత్తును కూడా ధరించటం అనేటువంటిది ఆ పరమాత్మ యొక్క మహిమ అని మళ్ళీ మనకు తెలియజేస్తున్నారు అన్నమాట. దానికోసం ఏష సర్వేశ్వర ఏవ భూతాధిపతి, ఏషః భూతపాలః, ఏషః సేతు విధరణః, ఏషాం లోకానాం అసంభేదాయ. ఏషః సర్వేశ్వరః, ఈ పరమాత్మ సర్వేశ్వరుడు, అన్నిటినీ శాసించేటువంటి ఆయన. ఏషః భూతాధిపతి, ఈయనే భూతాధిపతి. పృథివీ తేజో వాయు ఆకాశాలన్నింటికీ కూడాను అధిపతి ఈ పరమాత్మయే. ఏషః భూతపాలః, వాటిని రక్షించేది ఈయనే. పాలః అంటే ఆ పంచభూతాల్ని రక్షించేటువంటి వాడు ఆయనే.
ఏషాం లోకానాం ఈ లోకాలన్నింటికీ కూడాను మన చేత ఏవైతే చూడబడుతున్నాయో వాటి లోకము అని అంటాం. ఆ లోకముల యొక్క అసంభేదాయ అని అంటే భేదం అనేటువంటి కాకుండా, వేరు కాకుండా, విధారణ అంటే ధరిస్తున్నాడు, విస్తృతంగా ధరిస్తున్నటువంటి సేతు అంటే ఒక ఆనకట్ట లాంటి వాడు అనమాట. వీటి అన్ని లోకాలకి కూడాను ఆనకట్టు వాడు ఎవరు అంటే పరమాత్మ అని ఆధరణం అంటే ఆ ధరించడం అనేటువంటిది లభిస్తోంది కాబట్టి ఏషాం లోకానామ సంభేదాయ అంటే ఏ ఆత్మ అయితే ఉన్నాడో పరమాత్మ ఆ ఆత్మ లోకముల యొక్క అన్నింటికీ కూడాను సంభేదాయ భేదం కాకపోవడం చేత అంటే వేరు కాకపోవడం వలన విధృతి సమస్తం ఆయనే ధరిస్తున్నాడు. ఆ విధంగా ధరిస్తున్నటువంటిది ఎట్లా ధరిస్తున్నాడు అంటే సేతు అనకట్టలాగా ధరిస్తున్నాడు అని చెప్పి ఇక్కడ సూత్రార్థం చేస్తున్నారు. ఈ సూత్రంలో దాని ఎలా చెబుతున్నారంటే అస్య ధృత్యాఖ్యస్య అస్య ధృత్యాఖ్యస్య పరమాత్మ మహిమ్నః అస్మరాకాశ ఉపదత్తేః అయం పరమాత్మ ధృతి జగద్విధరణం పరమాత్మనః మహిమా ఇది అన్యత్ర అవగమ్యతే. ఏష సర్వేశ్వరః ఏష భూతాధిపతిః ఏష భూతపాలః ఏష సేతుర్విధారణః ఏషాం లోకానాం అసన్నేధా సంహిదాయ ఇది సా చ అస్మిన్ ధారాకాశే ఉపలభ్యతే. అతయ ఆత్మా సేతుః విధృతిః ఏషాం లోకానాం అసంభేదాయ ఇది పరమాత్మయే అని సిద్ధాంతరించారు ఈ సూత్రంలో. తరువాత సూత్రంలో అలా కుస్తేజుడే అది ప్రసిద్ధేశ్చ అంటే అది అందరి పరమాత్మాధీనమే, పరమాత్మ నుండియే పుట్టినది, పరమాత్మలోనే ఉన్నది, పరమాత్మలోనే లయమవుతుంది అన్న విషయం అంతా కూడాను అది ప్రసిద్ధం అవటం వలన కోహ్యేవ అన్యత్ కః ప్రాణ్యాత్ ఏష ఆకాశ ఆనందో సర్వాణి హవాయిమాని భూతాని ఆకాశాదేవ సముత్పద్యంతే ఇత్యాదిషు ఆకాశ శబ్దస్య పరస్మిన్ బ్రహ్మణి ప్రసిద్ధేః ఆకాశ శబ్దః ఏవ పరమాత్మ ధర్మ విశేషితః భూతాకాశ శంకాం నివర్తయంతి ఇత్యర్థః. ఈ ప్రసిద్ధేః అంటే ఏంటంటే సమస్తమునకు మూలాధారభూతుడు, ఆ విధంగా ధరించగలిగిన వాడు, భరించగలిగిన వాడు పరమాత్మయే అని చెప్పి ప్రసిద్ధి ఉంది కాబట్టి ఆ ప్రసిద్ధి వలన పరమాత్మ కాకుండా ఇంకా ఇతరమైన వాడు ఏమవుతారండి? కోహి ఏవ అన్యత్ కః ప్రాణ్యాత్ యః ఏష ఆకాశ ఆనందో న స్యాత్. ఎవరైతే ఈ విధంగా ఆకాశము అనేటువంటి శబ్దం చేత చెప్పబడేటువంటి ఆనందము అని చెప్పబడేటువంటి ఆ ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ లేకపోతే ఓహి అన్యాత్ ఆయన కనుక లేకపోతే ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? జగత్తు అనే దానికి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ప్రసిద్ధి ఏమిటంటే పరమాత్మయే ఈ సమస్తము కూడాను నిర్వహిస్తున్నాడు, పరమాత్మ వలననే ఇవన్నీ కూడాను జరుగుతున్నాయి. కాబట్టి ప్రాణాలను ధరించనివన్నీ కూడాను పరమాత్మ వల్లనే సంచరిస్తున్నాయి,
ప్రాణులన్నీ కూడాను పరమాత్మ వల్లనే సంచరిస్తూ ఉంటాయి. సర్వాణి హవా ఇమాని ఆకాశాదేవ సముత్పద్యంతే. సర్వాణి అంటే సమస్తమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి ఇమాని భూతాని ఈ సమస్త పృథివ్య తేజో వాయువ్యాకాశాదులన్నీ కూడా ఆకాశాదేవ అంటే ఆకాశం అనేది పైన ఉన్నటువంటి ఆకాశం అని అర్థం కాదు ఇక్కడ. ఆకాశ శబ్దవాచ్యుడైనటువంటి ఆకాశానికి అంతర్యామి అయినటువంటి పరమాత్మ యొక్క సంకల్పం వల్లనే అని, అంటే ఆకాశ శబ్దవాచ్యుడైనటువంటి పరమాత్మ వల్లనే సముత్పద్యంతే పుడుతున్నాయి అని చెప్పినప్పుడు ఆ వాక్యాల్లో ఆకాశ శబ్దము అనేటువంటిది పరమాత్మ యందు మాత్రమే ప్రసిద్ధమవుతుండటం వల్ల, ఆకాశం అంటే ఎవరండి? పరమాత్మయే అని ప్రసిద్ధి చెందటం చేత పరమాత్మ ధర్మ విశేషమైనటువంటి ఈ ఆకాశ శబ్దమే భూతాకాశము అనేటువంటి శంకను కూడా నివర్తింపజేస్తోంది. ఎందుకనంటే ఆ ఆకాశానికి కూడా అంతర్యామి పరమాత్మే కాబట్టి అని చెప్పేసి తత్వార్థం అన్నమాట. ఇతర పరామర్శాత్తు సహా ఇది చేత్తు నా సంభవాత్తు అని చెప్పిన తర్వాత 82వ సూత్రం. ఇతర పరామర్శాత్తు సహా ఇది చేత్తు నా అసంభవాత్. పరమాత్మనః ఇతరః జీవః అంటే పరమాత్మ కాకుంటే పరమాత్మకి ఇతరమైన వాడెవరు? జీవాత్మ. అథయ ఈషా సంప్రసాదో అస్మాత్ శరీరాత్ సముత్థాయ ఇది జీవస్య పరామర్శాత్ సహా ఏషః దహరాకాశః ఇది చేత్ తత్ న పూర్వోక్తానాం గుణానాం తస్మిన్ సంభవాత్. సంప్రసాద అంటే ఎవరు? జీవుడు. ఈ జీవుడేనండి ఈ శరీరాన్ని నుండి మరలా పైకి వెళ్ళి పైకి లేచి అని చెప్పి జీవాత్మను గురించి ఇక్కడ పరామర్శింపబడటం వల్ల ఆ జీవుడే దహరాకాశము అని చెప్పి మరలా పూర్వపక్షమైన ప్రశ్న వేస్తే తన్న అబెవే అది వద్దండి కుదరదని కుట్టేస్తారనమాట. ఈ పూర్వపక్షాన్ని గురించి ఎంతోసేపు ఇంకా ఎక్కువసేపు చేయాలి అని అనుకుంటే ఎంతైనా చేయొచ్చు. అంటే ఆధారం లేని వాడికి చేసేవాడికి ఏముంటుంది? ఇష్టం వచ్చింది ఏదైనా అడుగుతాడు అనమాట వాడు. అది ఇది అంటుంటాడు అనమాట. ఈ వేదాంత దీపంలో అద్భుతం ఏమిటంటే అటువంటి పూర్వపక్షాలకు అర్థం లేనిటువంటి వాదాలకు అవకాశం ఇవ్వలేదు భగవద్రామానుజులు. అట్లా కాకుండా టక్కన ఒక వాక్యంలో కొట్టి అవతల పారేస్తారు, అవి కాదని తీసి అవతల పారేస్తారు. కాబట్టి చాలా రంజుగా దీపంలాగా మార్గం చూపించేస్తుంది మనకి. అంతేగాని పెద్ద వాదన చేయటం అనేది ఉండదు. మరి అది కూడా చెప్పచ్చు కదా, వివాదన ఇక్కడ ఇట్లా ఒక వాదం ఉంది, ఆ వాదం ఉంది, ఈ వాదం ఆ వాదం చేత ఖండింపబడింది, ఆ ఖండించిన వాదాన్ని ఇంకొకళ్ళు ఇలా అన్నారు, దీన్ని ఇట్లా అన్నారు, అట్లా ఎట్లా చేయగా మళ్ళీ చివరికి ఏమంటారు అంటే ప్రసిద్ధేశ్చ అది ప్రసిద్ధమేనండి అందరికి తెలిసిన విషయం అని అంటారు. మళ్ళా అసంభవాత్తు అవే అది పరమాత్మ విషయంలో తప్ప ఎక్కడ వరకు సంభవం కాదండి అని చెప్పని అంటారు. ఈ చెప్పే మాటనే సమర్థించడం కోసం చెప్పేసి ఇంకో 4-5 పేజీలు కూడాను మళ్ళీ చర్చ చేయొచ్చు. అందుకని ఈ వేదాంత దీప రహస్య విషయాల్ని ఇంకా సాగదీయాలి అని అంటే రబ్బరు ఒక రకం మొదట్లోనే గట్టిగా ఉంటుంది, సాగదీసిన కొద్దీ పలచబడిపోతుంది. అంతే కదా, మజ్జిగ పలచబడిపోతే ఏమైపోయి తిరిగిపోతాయి అన్నట్టుకుంటారు. ఆ విధంగా సాగదీసి చివరికి ఒకసారి చేసినట్టుగా ఏం చేశారు? చివరికి సాగదీయడం వల్ల ఏమన్నా వేరే విషయంలోకి వస్తారా? కాదే చేస్తే ఏమవుతుంది అంటే చదవక ముందు కాకరకాయ చదువు తెచ్చినాక కీకరకాయ కరకాయనేవట వచ్చేట చదువు వచ్చే కదా ఇదేంటయ్యా చెప్పు నాకు అని అంటే కీకరకాయ అన్నట్ట. ఓహో ఈ కీకరకాయ అందరికి తెలియదు, చెప్తాం ఇది కాకరకాయ అనుకుంటున్నాం అని చెప్తాం. ఎందుకంటే అల్లుడికి ఏమి అక్షర జ్ఞానం లేదు, అది బయటకు గురించము అని చెప్పేసి అసలే అదేనండి అర్థం. చదువుకున్న వాళ్ళు తెలుస్తుంది, చదువులేని వాళ్ళకి కీకరకాయ ఉంటారు.
ఆల్రెడీ చేసిన వాళ్ళు గోడంతకుడు ఉన్నారు. వాదాలన్నీ కూడా చెప్పకుండా దీనికి అని చెప్పి కొన్ని వాదాలు చేసుకుంటున్నారు. విపరీతమైన డిస్టర్బెన్స్ వస్తుందండి. మరి సంవాదాలు అయితే అవి నిలబడితే ఏతావత కారణం ఏమిటంటే నల్లాన్ చక్రవర్తి రఘునాథాచార్య వారు అంటుండేవారు అన్నమాట. దాసులు ఉపవేదాంత సభల్లో మాట్లాడుతున్నప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి దీని మీద పూర్వపక్షాలు, కానీ స్వామివారిని వాటిని వదిలేశారు. ఎందుకనంటే అవి నిలబడేది కాదులేండి అనమాట. ఆ ఒక్క మాటతో ఎందుకు చెప్పలేదు అన్న విషయం తెలుస్తుంది. అంటే ఏమిటి, సంబంధించిన దాన్ని వచ్చి మనం చెప్పడం ఎందుకు, నువ్వేవో తెలిసిపోతున్నట్టు అంతా చూసేసి అదంతానండి కాదులేండి అన్నట్టు చూడు, అట్లా ఉంటాయి అన్నమాట. ఆ విధమైన పూర్వపక్షాలు కాకుండా స్పష్టంగా మనకి తత్వార్థాన్ని తెలియజేసేవిగా ఉన్నాయి ఈ సూత్రాలు. ఇప్పుడు ఈ 82వ సూత్రం చూడండి ఎంత చక్కగా ఉందో. ఇతర పరామర్శాత్తు సహా ఇది చేత్తు నా అసంభవాత్ ఇతర జీవ. ఇతర పరామర్శాత్ అంటే పరమాత్మ కంటే ఇతరమైనటువంటి జీవుణ్ణి పరామర్శించడం వల్ల సహా ఇది చేత్తు ఆ జీవాత్మయే ఈ దహర శబ్దాకాశ వాక్యుడేమో అని అంటే నా కాదు. ఎందువల్ల కాదు అంటే అసంభవాత్, అది ఇంపాసిబుల్, సంభవం కాదు. ఎందుకంటే ముందు చెప్పబెట్టుగా అక్కడ ఉత్తరార్థం ఏమిటి అని అంటే అపహత అనేటువంటి కూడా ఎప్పటికీ సంభవించదు. ఎందుకంటే ఎప్పుడు తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాడు, ఏవో గుణాలు వచ్చి పడిపోతుంటాయి, కొన్ని గాలికి వచ్చి పడుతుంటాయి, కొన్ని మాటలు పడుతుంటాయి, ఈయనే కొనుక్కుంటాడు. ఈ చేసినవన్నీ కూడా ఉన్నాయి. ఈ పాపాలన్నీ ఒకవేళ ఈ ఎవరు అనుగ్రహం చేస్తున్నాం ఈ పాపాలన్నీ నశించిపోయినప్పటికీ కూడా ఎందుకనంటే అసలు ఎప్పుడూ పాపము లేనివాడు అనేటువంటి వాడే. కాబట్టి అని సూత్రాలు ఏమన్నారు, అసహ్య కేశ సత్మాత్ శరీరాత్, ఈ శరీరంలోంచి లేచి వెళ్ళిపోయినట్లే ఎప్పుడు అని చెప్తా అనుకున్నాను సార్, అట్లా అన్నమాట. తర్వాత 83వ సూత్రం ముందు ఉత్తరాచేత్తు ఆవిర్భూత స్వరూపస్తు అంటే అక్కడ ఒక వాక్యం చూపిస్తారు, ఒక ప్రజాపతి వాక్యం అని చెప్పంటారు అన్నమాట. దాంట్లో ఏమిటంటే జీవాత్మకు ఈ ఇందాక చెప్పుకున్నట్లయితే ఈ అపహత పాపమత్వం ఇత్యాది గుణాలు కూడాను చెప్పబడుతున్నాయి కదా అని అంటే అవి ఆవిర్భూతమైనటువంటి స్వరూపస్తు. ఆవిర్భూత రూపస్తు అంటే అక్కడక్కడ ఆవిర్భవించినటువంటి జీవాత్మ యొక్క స్వరూపము అని చెప్పబడుతోంది. అంటే ఎప్పుడు భూలోకంలో ఉన్ననాళ్ళు చాలా ఏవో చేస్తున్నారు, ఏదో వాడి పంట పండి చివరిలో భగవన్ నారాయణ నామస్మరణ చేసుకున్నాడు, వాడికి తెలుసో తెలియకో వాడికి ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడాను చాలా మందికి వెళ్ళిపోయి ఉన్నాయి. ఆ యొక్క పుణ్యంతో వాడికి తెలుసో తెలియకో అప్పుడు సంతకం పెట్టేశాడు, అది జరిగిపోయింది, వాడికి పుణ్యంలో సిద్ధి జరిగింది. అప్పుడు ఆ విధంగా పుణ్యప్పుడు వాడు ఏంటాడు, అపహత పాపంతో అది కూడా అవుతాడా అని అంటే ఆ విధమైన ఫలాన్ని పొందుతుంటాడు, కానీ అంత మాత్రం చేత అతడు పూర్తిగా అపహత పాపత్వం అనే గుణం కలిగిన వాడు అని కాలేడు. ఎందుకనంటే ఆ ఇతరావస్థల చేత, జాగ్రత్త అవస్థ అని సుషుప్తి అవస్థ అని చెప్పి ఈ అవస్థల చేత అతడు ఎప్పటి నుంచో అంటే అనాది కాలంగా కూడా ఉన్నటువంటి, అంటే తెలిసి చేసినా తెలియక చేసినటువంటి పుణ్యమని పాపమని ఈ పుణ్యపాప కర్మలతోట వాటన్నిటి చేత కప్పివేయబడ్డాడు. కాబట్టి అతడు ఈ గుణాలన్నీ ఉన్నటువంటి
ఆ దోషముల్ని పోయినవాడు అవుతాడు కానీ దోషములు లేనివాడు కాలేడు ఎప్పటికీ కూడా. జీవుడికి ఏమిటంటే మహా అయితే దోషము ఏ దోషములు కూడాను ఈ పోయినవాడు, దోషములన్నీ కూడా పోయినవాడు కాగలడు కానీ అసలు ఏ దోషములు లేనివాడు లేడు కాలేడు ఎప్పటికీ కూడాను. కాబట్టి అది కుదరదు అని చెప్పి దాన్ని సమర్థిస్తారనమాట. కాబట్టి నా జీవశంక, కాబట్టి అతడు జీవుడేమో అనేటువంటి సందేహమే పెద్ద తప్పు. కానీ ఏదో వాదించాలి కాబట్టి అట్లా ఇచ్చేస్తారు అని చెప్పేసి చూతారు. ఉత్తరాత్ ప్రజాపతి వాక్యాత్తు అపహత పాప్మత్వాది గుణక జీవ అవగమ్యతే ఇత్యేత్తు తన్నా జాగరితాది అవస్థాభిః అనాదికాల ప్రవృత్తాభిః పుణ్యపాపరూపకర్మమూలాభిః తిరోహిత గుణకః పరబ్రహ్మోపాసన జనిత తదుపసంపత్యా ఆవిర్భూత స్వరూపః అయం జీవః అసౌ జీవః తత్ర ప్రజాపతి వాక్యే అపహత పాప్మత్వాది గుణకః కీర్తితః. వాడు పై స్థాయికి వెళ్ళినప్పుడు పుణ్యలోకాలకు పోయినప్పుడు ఇతడు కూడాను అన్ని దోషాలు పోయినవాడు అని చెప్పి కీర్తింపబడతాడు. అంత మాత్రం చేత ఎప్పుడూ దోషం లేని కదా. ఆ స్థితిని పొందకముందు వాడిలో చాలా పాపాలున్నాయి కదా. కానీ దహరాకాశస్తు అతిరోహిత స్వరూప అపహర పాప్మత్వాది గుణకః ఇది తస్మిన్ దహరాకాశే నా జీవశంక. ఈ దహరాకాశం అనేది సాక్షాత్తు పరమాత్మగా ఎప్పుడూ ఉంటాయి. ఏమిటి అసలు ఏ ఒక్క దోషము లేనివాడు అన్న సంగతి ఎప్పుడూ ఉన్నది ఆయనకి. కాబట్టి అది పరమాత్మ చెందుతుంది. కానీ ఇప్పుడో ఒకప్పుడు జీవుడికి కొన్ని దోషాలు పోయినంత మాత్రం చేత దోషములు పోయినవాడు అవుతాడే గాని దోషములు లేనివాడు కాలేడు కదా. కానీ అని చెప్పిన జీవశంక, అది జీవాత్మ అనేటువంటి సందేహమే పనికి మంచిది కాదు. దహరవాక్యే జీవ పరామర్శ కిమద్దః ఇది చేత్తు తత్రాహ. అయితే మరి ఈ దహరాకాశ విషయంలో జీవుని గురించి పరామర్శించడం ఎందుకు అని అంటే దానికి సమాధానం చెబుతున్నారు. అన్యార్థశ్చ పరామర్శ. అన్యార్థశ్చ పరామర్శ. పరామర్శ అంటే దహరవాక్యంలో ఇందాక చెప్పబడినటువంటి జీవుని గురించి పరామర్శించడం అనేటువంటిది. అన్యార్థశ్చ అంటే మన పరంజ్యోతి స్వరూపుడైనటువంటి పరమాత్మ వల్లనే, ఆయన వల్లనే ఈ జీవుడికి ఈ దహరాకాశము అనేటువంటిది ప్రాప్తమైనది అనే దాని వల్ల స్వస్వరూపావిర్భావం అనేటువంటిది ఇక్కడ ఏర్పడుతోంది అని చెప్తారన్నమాట. అస్మాత్ శరీరాత్ సముత్థాయ పరంజ్యోతి ఉపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే ఇది పరంజ్యోతి స్వరూపదహరాకాశ ఉపసంపత్య అస్య జీవస్య అనృతతిరోహిత స్వరూపస్య స్వరూప ఆవిర్భావః భవతి ఇది దహరాకాశస్య జగద్విధరణాదివత్ జీవస్వరూప ఆవిర్భావ అపాదాన రూప సంపద్విశేష ప్రతిపాదనార్థః జీవపరామర్శః. జీవుడు ఎప్పటికీ కూడాను దేవుడు కాలేడు అనే విషయం చెప్పటం కోసం ఇక్కడ జీవుడిని గురించి పరామర్శిస్తున్నాము అని చెప్తున్నారు. ఎంత చక్కగా చెబుతారో చూడండి. అంటే ఎవరో ఒకటి మడితలకాయ ఎత్తుతారు కదా పైకి అనమాట. ఎందుకంటే ఈ పరమాత్మను పొందినటువంటి జీవుడు తన నిజమైనటువంటి రూపంతో అభివ్యక్తమవుతూ కూడాను ఏమవుతున్నాడు, దోషాలన్నీ కూడా పోవటం వల్ల ఇతడు కూడాను ఒక జ్యోతి స్వరూపాన్ని కలిగి ఉండి పరమాత్మను పొందటం వల్ల ఈ జీవాత్మకు కర్మ చేత కలిగినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ ఆచ్ఛాదింపబడినటువంటి స్వరూపాన్ని కూడాను పోవటం వల్ల మనకట్ట కలుగుతున్నది. కానీ ఇంతకుముందు ఉంది కదా. దహరాకాశానికి ఈ సమస్త జగత్తును ధరించటం వలన ఈ జీవాత్మ స్వరూపావిర్భావాన్ని గురించి కూడాను పరామర్శించడం జరుగుతుంది అని ఇక్కడ ఆ యొక్క విశేషాన్ని ప్రతిపాదించడం కోసం జీవ పరామర్శ చేస్తున్నాము అని చెప్పి సిద్ధాంతం చెప్తారనమాట. తర్వాత 85వ సూత్రం అల్పశ్రుతేరితి చేతదుక్తం.
అట్లయితే అంత ఈ చిన్న విషయం ఎందుకండి, అల్పశ్రుతే ఈ దహరము అని దహరాకాశము అని చెప్పేసి ఇది అల్పశ్రుతే, ఇది అల్పాక్షయత్వ శ్రవణం వలన మనకి ఇది జీవుడికి జీవాత్మకు సరిపోతుంది అని అనుకుంటే ఇది చేత్ అన్నట్లయితే తదుక్తం అంటే ఉపాసన కొరకు దీనికి సమాధానం ముందే చెప్పబడింది. ఏమని చెప్పబడింది అదేమిటో చూడండి. దహరోస్మిన్ అంటే ఏమిటి, ఈ హృదయ కమలంలో ఈ హృదయాకాశంలో దహరాఫలంలో సూక్ష్మాంశ అని ఇక్కడ దీన్ని నిరూపిస్తున్నారు. దహరో అస్మిన్ ఇది అల్ప పరిమాణ శృతి ఆరాగ్రముపమితస్య జీవస్య ఏవ ఉపపద్యతే నతు సర్వస్మాజ్జాయసః బ్రహ్మణః ఇది చేత్ తత్ర యదుత్తరం వక్తవ్యం తత్ పూర్వమేవ ఉక్తం నిచాయత్వాత్ ఇత్యనేనా అని చెప్పేసి అంటారు. ఈ విషయం మేము ముందే చెప్పామండి. ఏమిటంటే అల్పశ్రుతే ఇది చాలా సూక్ష్మమైన విషయము. ఏమని, అల్ప పరిమాణాన్ని గురించి తెలిపేటువంటి ఒక శృతి ఎట్లాంటి ఒరిగింజ దాని చెబుతారు అనమాట. ఆరాగ్రం అని అంటారు చూడండి. ఆరాగ్రం అంటే అర్థం ఏంటంటే వడ్డగింజ ఉంటుంది కదా, ఆ వడ్డగింజ యొక్క కొనకు ఉండేటువంటి ముళ్ళుల్లే ఉంటుంది అన్నమాట. వడ్డగింజ ముళ్ళు, ఆ వడ్డగింజ ముళ్ళుని ఆరాగ్రం అన్నాడు. ఆ వడ్డగింజ ముళ్ళు ఎట్లా ఉంటుంది, దానితో కూడాను అంటే ఆ వడ్డగింజ ముళ్ళుతో కూడాను చెప్పినట్టయితే నీవారసూగవత్తన్వి పీతాభాస్వత్యను ఉపమా చెప్పినట్టుగా అంతకంటే కూడాను ఇంకా ఆయన వడ్డగింజ పైన ఉన్న కొన అనేటువంటిది జీవాత్మకు సరిపోతుందేమో ఒక అణువులాగా. అందులో 16వ భాగం తీసుకుంటే వడ్డగింజ కొన యొక్క 16వ భాగం జీవుడికి రూపంగా సరిపోతే, జీవాత్మ సరిపోతే, అందులో ఇంకా సూక్ష్మంగా అంతర్యామిగా ఉండేటువంటి వాడు ఎవరు అంటే అంతకంటే గొప్పవాడైనటువంటి పరమాత్మకు సరిపోతుందా అని అంటే అది జీవుడికే సరిపోతుంది కానీ పరమాత్మ సరిపోతుందా అని అంటే అక్కడ నిచాయత్వాత్ నీకు అసలు ఏమి దొరకదు కాబట్టి ఏదో మేము ఉపాసన చేయడానికి ఏదో కొంచెం చూపించాలి చెప్పాలి కాబట్టి అని ఉపాసన కొరకు అన్ని ఆ విషయం ముందు ముందు చాలా ఇంకా బాగా వివరిస్తారు, దాని గురించి చెబుతారు అని చెప్పేసి చెబుతున్నారు అన్నమాట. అంటే భగవంతుడు ఎంతున్నాడు, ఈ విగ్రహంలో ఎక్కడ ఉంటాడండి, ఎట్లా ఉంటాడండి అని అంటే స్వాములు మీ వడ్డీ కింద యొక్క పైన ఉన్న కొన ఏదైతే ఉందో అందులో 16వ భాగంలో జీవుడైతే ఆ జీవుడిలో అంతర్యామైన వాడు పరమాత్మగా ఉంటాడు. దాని గురించి నువ్వు ఇప్పుడు కనుక ఉపాసన చేయనంటే నువ్వు ఉపాసన చేయడం కోసం చెప్పి కొంచెం ఏదో కనీసం నీకు ఇలా చూపించాలి కదా, ఎక్కడున్నాడంటే ఎక్కడున్నాడు అని చెప్పి చూపించాలి అన్నట్టుగా అది కేవలం ఉనికి కొరకు ఉపాసన కొరకు అట్లా చెప్పబడింది. పూర్తిగా ఇంకా ముందు ముందు ఇంకా చెప్పబడుతుంది అని చెప్పని అంటున్నారు. తర్వాత సూత్రం 86వ సూత్రంలో చెబుతున్నారు అనుకృతే తస్యచ అనుకృతే తస్యచ అనుకృతేస్తస్యచ అంటే తస్య అంటే పరమాత్మనః ఆ పరమాత్మ యొక్క అనుకృతిశ్చ అనుకృతి అంటే సాధర్మ్యం, ఆ పరమాత్మ ఎట్లా ఉంటాడు అట్లా అన్నట్టుగా ఆ సాధర్మ్యం పరమాత్మ వలే అనే సాధర్మ్యం చెప్పబట్టడం వల్ల క్లాసులో ఉన్నానమ్మా ఆ సాధర్మ్యం చెప్పటం వల్ల పరమాత్మ అనేటువంటి ఆయన ఆ పరమాత్మ ఆవిర్భవించినటువంటి స్వరూపం కలిగిన వాడు. ఎట్లాగంటే జీవాత్మకి ఏ విధంగా అయితే అపహరణ పాపత్వము ఇత్యాది గుణాలు కలిగి ఉన్నప్పటికీ కూడాను అతడే పరమాత్మని చెప్పలేము మనం. అందువలన దాన్ని అనుకరించే విధంగా జీవాత్మ ఉంటాడు అని అంటే పరమాత్మ యొక్క రూపం ఏ విధంగా ఉంటుందో
అటువంటి పరమాత్మ వంటి స్వరూపాన్ని కలిగి ఉంటాడు కాబట్టి ఇతను కూడాను సారూప్యాన్ని కొంచెం అనుకరిస్తున్నట్టుగా ఉంటాడు. అంతే, ఇతను శంఖచక్రాలను ధరించాడు కానీ ఏం చేస్తాడు, పరమాత్మలాగా త్రిపుండాలను ధరించి ఉంటాడు పరమాత్మ. అక్కడ దాన్ని ఏమంటారంటే సారూప్యం అంటారు అన్నమాట. ఆ విధమైన సాధర్మ్యాన్ని, సారూప్యాన్ని, సాలోక్యాన్ని అన్నట్టుగా ఒకటిగా కనిపిస్తున్నట్టుగా అనిపిస్తాడు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఈ జీవాత్మ కంటే కూడాను అనుకార్యమైనటువంటి ఆ పరమాత్మ చాలా విశేషమైన వాడు, గొప్పవాడు అన్న సంగతి ఈ దహరాకాశం కూడాను ఎట్లయితే వేరు పదార్థము అన్నట్టుగా మనకి తెలుస్తున్నదో ఆ విధంగానే పరబ్రహ్మ కూడాను మనకు అతనితో సామ్యం పొందడం కోసం మాత్రమే ఇట్లా చేయబడుతుంది అనమాట. బ్రహ్మవేద బ్రహ్మయో భవతి అని చెబుతున్నారు కదండి. బ్రహ్మమును గురించి తెలుసుకున్నట్టయితే బ్రహ్మమే అవుతాడు అని అంటే పూర్తిగా బ్రహ్మం అయిపోతాడు అని అర్థం కాదు. అక్కడ ఆయనలాగా మనకి కొన్ని విశేషాలు యథార్థాలు కొన్ని తెలుస్తాయి అని చెప్పి అర్థం అనమాట, అంతే అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. ఈ పాయింట్స్ తీసుకుని ఏం చేస్తుంటారు, ఏక్ దిన్ కా సుల్తాన్ అని చెప్పేసి, అయ్యా ఒకరోజు రాజు అని చెప్పేసి నేను కూడా రాజునే కదా అని అంటారు అనమాట. ఏదో నీ కోసం అవకాశం ఇచ్చావు కదా అని చెప్పిన ఒకరోజు నువ్వు ఎంత చేసినా కూడాను నువ్వు చేయవచ్చు కాక 90% మంచి చేసినా కానీ తర్వాత మళ్ళీ అది వెళ్ళిపోతుంది కదా. అలాగే భగవంతుడు కూడా ఎంత చేస్తాడు అని అంటే ఒక్కొక్కసారి తానే వచ్చి మనకి సహాయం చేస్తాడు. దాస్యభక్తుడు అట్లా ఆ విధమైనటువంటి పరమాత్మ ఈ విధంగా ఉన్నాడు అని చెప్పేసి మనకి ఈ బ్రహ్మసూత్రాల్లో వివరిస్తారన్నమాట. అనుకృతే తస్య అని చెప్పి సూత్రంలో తదనుకారశ్చ తత్ సామ్యాపత్తి శ్రూయతే యదా పశ్యతే రుక్మవర్ణం కర్తారం ఈశం పురుషం బ్రహ్మయోనిం తదా విద్వాన్ పుణ్యపాపై విధూయ నిరంజనః పరమం సామ్యముపైతి ఇది. ఈ విధంగా ఆయన అక్కడ పొందుతున్నాడు అని చెప్పేసి ఆయనతో సామ్యం పొందుతాడు కానీ ఆయనే కాలేడు కదా. ఈ సూత్రంలో ఆయన సామ్యం పొందుతాడని చెప్పి 1-4 సార్లు గుర్తు చేస్తుంటారు. ఎందుకంటే నిజాలు చెబుతున్నారు ఈ విషయాల గురించి అని అంటే ఆయన మానవుడు యొక్క బుద్ధి ఎట్లాంటిది ఏంటంటే కొంచెం వచ్చిందంటే అదనమాట వెంటనే దిగిపోతాడు అనమాట. 99 సార్లు తిరిగి అయ్యా 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 గురువు గారు అది నేను చెప్పాను అది సాధిస్తారనమాట. సరే ఫోన్లే బాధపడుతున్నాడు కదా ఏదో చేస్తున్నట్టుగా అనుకున్నారు అని చెప్పి ఏదో కొంచెం ఇవ్వంగానే ఎవరు మీరు అని అడుగుతాడు తిరిగి. ఎందుకనంటే కళ్ళు ఎక్కడికి వచ్చినాయి, నెత్తి మీదకి వచ్చేసేసినాయి చూసారా. కాబట్టి ఆయన మరీ అంత స్థితికి వెళ్ళిపోకండి, నువ్వు ఎంత తల్లకిందులుగా తపస్సు చేసినా మీ అన్నయ్య కన్నా పెద్దవాడివి కాలేవు, మీ నాన్న కన్నా పెద్దవాడివి కాలేవు, మా అన్నయ్య నాన్నల కన్నా కూడా నేనే పెద్ద అని నువ్వు అని చెప్పుకుంటే అలా అని చెప్పి నువ్వు రొమ్ము వెతుకు నడిస్తే కూడా ఎప్పటికీ కూడాను అలా పొందలేవు. మరి జీవుడు ఆ విధంగా సామ్యం పొందాడంటే వాడు సామ్యాన్ని పొందాడు అంతేగాని పరమాత్మ యొక్క సామ్యాన్ని పొందినంత మాత్రం పరమాత్మ అయిపోలేడు కదా. ఎవరి దయ వల్ల ఎవరి అనుగ్రహం వల్ల నువ్వు ఏదైతే పొందుతున్నావో ఏ భగవంతుడు పొందుతు వాళ్ళని విస్మరించేసేసి వాళ్ళ మీదకే యుద్ధానికి వెళ్తాను అని అంటే భస్మాసురుడిలాగా వాళ్ళతోనే పోటీ అవుతానని అంటే వాళ్ళని మించిపోయాను నేను అని ఎలా ఉంటుంది. ఆ విధంగానమాట మనకి ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి కదా. భస్మాసురుడు లాంటి వాడు చివరికి కైలాసాన్ని ఎత్తేసేస్తాను అని చెప్పేసి రావణాసురుడు ఇట్లాంటి వాళ్ళు కూడా చేశారు కదా చాలా మంది వాళ్ళు, అందుకనే అసురులు అయ్యారు మళ్ళీ. ఆ విధంగా ఇక్కడ అపి స్మర్యతే చ తదుపాసనాత్ తత్ సామ్యాపత్య రూప అనుకృతి జీవస్య ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గే అపి నోపజాయంతే ప్రళయే న వ్యథంతి చ అని చెప్పని అన్నారు. మరి ఏమిటండి వీళ్ళకి లాభం ఇట్లా అయితే చేయటం వలన అని అంటే ఆయన వాళ్ళకి నేను ఒకటి ఇచ్చాను. ఏమిటిచ్చాను అని అంటే
వాళ్ళకి తర్వాత ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి వాళ్ళు మమ సాధర్మ్యం ఆగతాహ ఈ జ్ఞానాన్ని ఉపాసించడం వల్ల నా సన్నిధికి వస్తారు వాళ్ళు నా సన్నిధిని పొంది నా సాధర్మ్యాన్ని కూడా పొందుతారు అలా పొంది ఏం చేస్తారు తర్వాత మరలా సృష్టిలో ఉదయించరు అని చెప్పని అంటారు ఇంకొక ఏమంటే కాదు ఆ విధంగా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతూనే ఉంటుంటారు సదా ఇప్పుడు దర్శిస్తూనే ఉంటారు అని చెప్పని అంటారు అన్నమాట ఈ విధమైనటువంటి ప్రళయం అనేటువంటి బాధ వాళ్ళకు ఉండదు ఇంకా మళ్ళీ జన్మించడం కలిగితే మళ్ళీ ప్రళయకాలం వచ్చేస్తే బాగుతారంటే ఈ ప్రళయం అనేటువంటిది ఆ పరమాత్మను పొందినటువంటి వాళ్ళకి ఉండదు కాబట్టి ప్రళయకాలంలో వాళ్ళు తిరిగి బాధపడటం ఉండదన్నమాట కాబట్టి ప్రళయే నవ్యధంతిచ వాళ్ళు బాధపడరు అని చెప్పేసి ఈ అధికరణం యొక్క సారాంశం దీంతో సుముక్తి అయిపోయింది అనమాట దీంతో ఆ తరువాత ప్రమితాధికరణం అని చెప్పని అంటారు ప్రమితాధికరణం అని అంటే ఇందాక పూర్వం చెప్పిన అధికరణలో సూత్రంలో చెప్పుకున్నాం మనం అల్పశ్రుతే రీతిచ అనే చోట అంటే ఏంటి అల్ప పరిమాణం కలిగినటువంటి పరమాత్మ కంటే వేరైన దానిగా కనబడుతున్నది అనే సందేహాన్ని చేశారనమాట ఈ అల్ప పరిమాణత్వం ఎవరికి వస్తుంది జీవుడికి మాత్రమే ఉంటుంది జీవుడు ఎప్పుడైతే అల్ప పరిమాణుడు అయిపోయాడో పరమాత్మ సర్వాత్మ కాబట్టి పరమాత్మ కంటే ఇతరమైనటువంటి వాడు జీవాత్మ అని చెప్పి అక్కడే తెలిసిపోయింది మనకు పూర్తిగా దీన్ని గురించి ఈ అధికరణంలో ఇంకా కొంచెం చర్చిస్తారు ఎందుకంటే మితః అంటే తక్కువ ప్రమితః అంటే ఇంకా తక్కువ అన్నమాట శబ్దాదేవ ప్రమితః అని కఠోపనిషత్తులో ఏదైతే చెప్పబడుతుందో దాని గురించి శబ్దాదేవ ప్రమితః అనే శాస్త్రాన్ని గురించి ఈ ప్రమితాధికరణాన్ని రేపు మరలా స్మరించుకుందాం మళ్ళీ కాలక్షేపంలోకి రేపు తీసుకుందాము 88వ సూత్రం ప్రమితాధికరణంతో మొదలవుతుందన్నమాట శ్రీమతి రామానుజాయన